Elite Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. సిపిఐ మావోయిస్టు పార్టీ మరో లేఖను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైనటువంటి ఈ లేఖలో ఇక్కడ కాల్పుల విరమణ 6 నెలల పాటు ప్రకటిస్తున్నామని చెప్పి అందులో పేర్కొంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులంతా ఇప్పటికే మద్దతు పలుకుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ చర్చలకు సానుకూలంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే భారీ నష్టం ఇటు పోలీసుల వైపు అలాగే మావోయిస్టుల వైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నాము. ప్రజా సంఘాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి అలాగే నిరసనల కార్యక్రమాల నుంచి కూడా దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని కూడా ఇక్కడ కాల్పుల విరమణ 6 నెలల పాటు మేము ప్రకటిస్తున్నామని చెప్పి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన లేకపోవడాన్ని కూడా ఇక్కడ దీంట్లో ఉదాహరించారు. ప్రభుత్వం అంటే మావోయిస్టు పార్టీలకు సంబంధించి కొంత సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తే చర్చలకు సిద్ధమని చెప్పి గతంలో ప్రకటించారు. ఇది 4వ లేఖగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు లేఖలో పేర్కొన్నటువంటి అన్ని అంశాలు కూడా చర్చలకు దారితీసే అంశాలుగానే ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఇది 4వ లేఖ కంటిన్యూగా వస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా చర్చలను వెంటనే ఆపాలన్నటువంటి ఉద్దేశంతో ఆదివాసీ సంఘాలతో పాటు 100కు పైగా ప్రజా సంఘాల నేతలు వివిధ పార్టీలు దేశంలో ఉన్నటువంటి పలు పార్టీలు కూడా ఇప్పటికే చర్చలకు సానుకూలంగా ఉండాలని చెప్పి సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ కూడా దీనికి సంబంధించి కూడా సానుకూలంగా చర్చల వైపు అడుగులు వేయాలి, కర్రెగుట్టల్లో వెంటనే కగార్ ఆపరేషన్ నిలిపివేయాలన్నటువంటి ఒక సూచనలు చేశారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అందరూ దేశంలో అంటే బీజేపీ ప్రభుత్వం తప్ప మిగిలిన అన్ని విపక్షాలు అలాగే అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నటువంటి నేపథ్యంలో చర్చలకు సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏంటన్నటువంటిది కూడా ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి మనం గమనించాల్సింది ఇది 7వ తారీఖున ఈ లేఖ విడుదలైంది. కానీ 7వ తారీఖు లేఖ విడుదలైన తర్వాత నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్కు సంబంధించి కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. 7వ తారీఖున లేఖ విడుదలైతే 8వ తారీఖు కాల్పులు ఎలా జరుపుతారన్నటువంటి ఒక కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ కర్రెగుట్ట ఆపరేషన్లో భాగంగా ఇక్కడ పెనుగోలు అలాగే ఎల్మిడి ప్రాంతము అలాగే దీంతోపాటు చెరుకూరు ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా భద్రతా బలగాలు మోహరించాయి. ఒకవైపు కర్రెగుట్టల వైపు ఇక్కడ ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్ అలాగే కేంద్ర బలగాలు అటువైపు మోహరిస్తుంటే ఇక్కడ వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ములుగు జిల్లా ప్రాంతానికి సంబంధించి అటవీ ప్రాంతంలో కూడా ఎల్మిడి ఆ ప్రాంతాల్లో కూడా ఇక్కడ గ్రేహౌండ్స్ బలగాలు రాష్ట్ర గ్రేహౌండ్స్ బలగాలు కూడా అక్కడికి వెళ్ళాయి. ఈ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ బాంబులు అంటే దాదాపు ల్యాండ్ మైన్ పేలిందా ఏమన్నది ఒక క్లారిటీ లేదు. కానీ మావోయిస్టులు దాడి చేశారు, అటాక్ చేశారన్నటువంటి కోణంలోనే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులకు తగినటువంటి గాయాలు ముందు బాంబులు వేసిన తర్వాత అక్కడ పోలీసుల దృష్టి మలిచి అప్పటికే కాపుగాచి ఇక్కడ మావోయిస్టులు వాళ్ళపై అటాక్ చేశారన్నటువంటి కోణంలో కూడా కనిపిస్తుంది. అయితే గతంలో కూడా హిడ్మా కూడా ఇట్లాంటి ప్రణాళికలే చేశారు. కాబట్టి అటువంటి ప్రణాళికతోటి అంటే మళ్ళీ ఏమైనా మావోయిస్టులు ఇక్కడ పోలీసులను రాంగ్ రూట్ మళ్లించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళను ఒక ట్రాప్లో పెట్టారా అన్నటువంటి కోణంలో కూడా ఉన్నారు. గతంలో జరిగినటువంటి దాడులకు ఇప్పుడున్నటువంటి దాడులకు కూడా కొంత సిమిలర్గా ఉండడంతో ప్రస్తుతానికి ఈ సిమిలర్గా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే మళ్ళీ మావోయిస్టులు పోలీసులను ట్రాప్ చేసి నిన్న దాడి జరిపారన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటి వరకు అధికారికంగా పోలీసులు భద్రతా బలగాలు ప్రకటించిన దాని ప్రకారము 30 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ అధికారికంగా మాత్రం ప్రకటించింది మాత్రం 22 మంది అలాగే మొత్తం 32 మంది మొత్తం 32 మందినే ప్రకటించారు. ఆ తర్వాత మిగిలిన 10 మంది అంటే నిన్న 8 మంది మావోయిస్టులు చనిపోయిన దానిపై కూడా ఒక అధికారికంగా ఒక ప్రకటన లేదు. కాకపోతే పోలీసులు మాత్రం ఇక్కడ మావోయిస్టులు కూడా చనిపోయారన్నటువంటి ఒక సూచనలు అలాగే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇది డైవర్షన్గా ఆలోచిస్తున్నారన్నటువంటి కోణమే. ఎందుకంటే ఇప్పుడు పోలీసు భద్రతా బలగాలు గాయపడినటువంటి నేపథ్యంలో పోలీసుల్లో మానసిక స్థైర్యం నింపాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మావోయిస్టులు కూడా గాయపడ్డారు, కొంతమంది చనిపోయారన్నటువంటి ప్రకటన చేశారన్నది కూడా ఇక్కడ తెలుస్తుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇప్పటికే 8 మంది మావోయిస్టులు చనిపోయారన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్నతో పాటు బండ్ల ప్రకాష్ కూడా చనిపోయినట్టుగా కొంత సమాచారం అందింది. కానీ ఇదంతా ఒక ఫేక్ న్యూసా అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక అధికారికంగా ప్రకటించకపోవడము, ఒకవేళ ఎన్కౌంటర్ నిన్ననే జరిగి 8 మంది కనుక చనిపోతే మాత్రం దీనికి సంబంధించి పోలీసులు ఈ భద్రతా బలగాలు ఇప్పటికే ఒక సమావేశం ఏర్పాటు చేయాలి, లేకపోతే ఫోటోలు కానీ వారికి సంబంధించినటువంటి పేర్లను కానీ వెల్లడించాల్సినటువంటి పరిస్థితి.
పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పేర్లను ప్రకటించకపోవడంతో అనేక అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పోలీసుల మానసిక స్థైర్యం దెబ్బతినకుండా ఉండడం కోసం ఇట్లాంటి ప్రకటనలు చేశారా, మళ్ళీ లేకపోతే ఇక్కడ మావోయిస్టుల ట్రాప్లో ఇక్కడ భద్రతా బలగాలు పడి మళ్ళీ గతంలో జరిగినటువంటి సీన్లే రిపీట్ అయిపోయి 8 మంది గాయపడము, అలాగే 5 తీవ్రంగా గాయపడము, అందులో 3 చనిపోవడము, ఒక తీవ్రంగా ఉన్నటువంటి రణధీర్ను ఏఐజీ హాస్పిటల్కి తరలించడం, ఇదంతా ఒక డ్రామాటిక్గా జరుగుతుంది. అంటే పోలీసులు భద్రతా బలగాలు కూడా మావోయిస్టుల చేతిలో కంగు తినడము, అలాగే దెబ్బ తినడం అన్నటువంటి ఆలోచనలు కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒకవేళ పోలీసులు ఇట్లాంటి పరిస్థితుల్లో కనుక మళ్ళీ ట్రాప్లో పడితే కొంత అపఖ్యాతి అపవాదం ఉంటుందన్నటువంటి ఒక ఉద్దేశంతో భద్రతా బలగాలు కూడా మావోయిస్టులపై దాడి చేశారన్నటువంటి సమాచారం చెప్పారా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కర్రెగుట్ట ఆపరేషన్ 18వ రోజుకు చేరుకుంది. ఈ 18 రోజుల క్రమంలో ఇప్పటి వరకు 32 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా వీళ్ళు భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి. నిన్న జరిగినటువంటి 8 మంది కూడా చనిపోయారన్నటువంటి దానిలో ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు భద్రతా బలగాలు కూడా కర్రెగుట్టలో కూంబింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో 3 గతంలో ఐఈడీ బాంబులు పేలి జవాన్లు తీవ్రంగా గాయపడి అక్కడి నుండి బీజాపూర్కి హెలికాప్టర్ ద్వారా తరలించారు. నిన్న జరిగినటువంటి ఐఈడీ బాంబు పేలి 3 మాత్రం చనిపోయారు. 3 ఐఈడీ బాంబు అని చెప్పంటున్నారు, కానీ వాళ్ళకు బుల్లెట్లు కూడా తాకడంతో అది ఏం జరిగిందన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ భద్రతా బలగాలు అలాగే మావోయిస్టుల మధ్య జరుగుతున్నటువంటి పోరును మాత్రం ఆపివేయాలన్నటువంటి విధంగా కర్రెగుట్టలోని కగర్ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పి జగన్ అధికారిక ప్రకటన కూడా లేఖ ద్వారా తెలిసినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇరువైపులా కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ నష్టాన్ని నివారించేందుకు కొద్ది రోజుల పాటు మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినటువంటి నేపథ్యంలో పోలీసులు భద్రతా బలగాలు కూడా కాల్పుల విరమణ ప్రకటించి కొంత సమయం పాటించి చర్చలకు దారి తీయాలన్నది కూడా ఇక్కడ లేఖ సారాంశంగా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కర్రెగుట్ట ఆపరేషన్ను నిలిపివేయాలని చెప్పి ఇటు మావోయిస్టు పార్టీలు లేఖలు విడుదల చేయడము, ప్రజా సంఘాలు చెప్తుండడము, అలాగే ఆదివాసీలు కూడా నిరసన ర్యాలీలు చేస్తుండడము ఒకవైపు ఉంటుంటే భద్రతా బలగాలు మాత్రం ఇక్కడ ముందుకు చొచ్చుకుని వెళ్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా ఇక్కడ నీలం సరాయి కొండతో పాటు దోబే కొండల్ని కూడా స్వాధీనం చేసుకుని జాతీయ జెండా ఎగరవేస్తూ మిగిలినటువంటి ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ చర్చలకు తావులేదన్నటువంటి సంకేతాలు కూడా ప్రభుత్వ పెద్దలను కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా చర్చలకు తావులేదన్నటువంటి ఆలోచనలు దృష్టిలో పెట్టుకుని భద్రతా బలగాలు మాత్రం ముందుకే వెళ్తున్నాయి. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా చూచాయిగా చెప్పింది, కాన్ఫిడెంట్గా చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు తావులేదు, భద్రతా బలగాలు కొనసాగుతూనే ఉంటాయి, కర్రెగుట్ట ప్రాంతాన్ని కూడా కైవసం చేసుకుంటాము, మావోయిస్టుల కదలికలు లేకుండా చేస్తామన్న ఒక సూచనలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతా బలగాలు మాత్రం కంటిన్యూగా ఈ ఆపరేషన్ కొనసాగించే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే హెలికాప్టర్ల ద్వారా ఇప్పటికే వారికి కొన్ని నెలల పాటు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, నీటి వసతి, అలాగే డ్రై ఫ్రూట్స్ సంబంధించి పూర్తి స్థాయిలో ఆహార పదార్థాలను కూడా చేరవేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉంటున్నటువంటి ప్రకారం మాత్రం ఒకవైపు చర్చలు అంటున్నారు, మరోవైపు చర్చలకు తావులేదన్నటువంటి విషయాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కర్రెగుట్ట ఆపరేషన్ ఎన్ని రోజులు కొనసాగుతుందన్నటువంటి ఒక సందిగ్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.